హాయ్ అండి, వెల్కమ్ టు పద్మ హోమ్ ఫుడ్స్. నేను మీ పద్మ. ఈరోజు మన వీడియోలో చోలే మసాలా కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ చోలే మసాలా కర్రీ చపాతీలోకైనా పూరీలోకైనా చాలా బాగుంటుంది. ఇక్కడ నేనైతే కొన్ని పూరీస్ని చేసుకున్నాను. ఈ చోలే మసాలా కర్రీ నేను ఏ విధంగా ప్రిపేర్ చేశాను అనేది ఈరోజు వీడియోలో చూసేయండి. చాలా టేస్టీగా ఉందండి. ట్రస్ట్ మీ, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందు రోజు నైటే ఒక కప్పు కాబూలీ శనగలను తీసుకుని 2-3 సార్లు వాష్ చేసుకుని ఓవర్ నైట్ అంతా కూడా సాక్ చేసుకున్నానండి. ఈ విధంగా సాక్ అయిన ఈ శనగల్ని మరుసటి రోజు ఉదయాన్నే చూపిస్తున్నాను. ఇక్కడ వాటర్ అన్ని వంపేసుకొని రైస్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక బగారా ఆకు, ఒక లవంగా, ఒక దాల్చిన చెక్కను వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోండి. ఈ విధంగా ఇవి మొత్తం కుక్ అయిపోయాయండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత నేను కాబూలీ శనగలు కుక్ అయిపోయాయా లేదా మీకు చూపిస్తున్నాను. చూడండి, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి చోలే మసాలా కర్రీ కాబట్టి 2.5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఆయిల్ అనేది సరిపోతుందండి. ఈ విధంగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక బగారాకు తుంచి వేసుకోండి. ఒక దాల్చిన చెక్క, ఒక లవంగా వేసుకున్నానండి. అలాగే కొంచెం జీలకర్ర, తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు 3 ఆనియన్స్ని ఈ విధంగా చాప్ చేసుకుని వేసుకోవాలండి. ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. అంటే మెత్తబడాలి, కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉండగా ఇందులోకి సన్నగా అంటే మధ్యలోకి కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కల్ని 3, అలాగే కరివేపాకు రెమ్మల్ని కొంచెం వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఇవన్నీ కూడా ఫ్రై చేసుకోండి. చూడండి, కొంచెంగా మనకు కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ టైంలో ఒక 3 మీడియం సైజ్ టమాటాలను సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న టమాటాలు మెత్తబడే వరకు కలుపుకుంటూ, అంటే కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత కొంచెం పుదీనా రెమ్మల్ని వేసుకోండి. పుదీనా రెమ్మల్ని వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది. చూడండి, మీడియం ఫ్లేమ్లో మనం టమాటాలని అలాగే ఉల్లిపాయ ముక్కల్ని కలుపుకుంటూ 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చూడండి, టమాటా ముక్కలన్నీ సాఫ్ట్గా అయిపోయాయి. ఉల్లిపాయ ముక్కలు కూడా కలర్ చేంజ్ అయిపోయాయి కదండి. ఈ టైంలో మనము ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపుని, అలాగే కారం తగ్గట్టుగా, అంటే ఇక్కడ నేనైతే 2 టీ స్పూన్స్ వరకు కారం వేసుకున్నానండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్ని వేసుకోండి. ఆ క్లిప్ అనేది మిస్ అయిందండి. తర్వాత ఇందులోకి ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఇవన్నీ కూడా కలిసే విధంగా కలుపుకోండి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఫ్రెష్గా దంచుకున్న గరం మసాలాని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల కారం, అన్ని స్పైసెస్ అన్నీ కూడా ఆయిల్లో ఫ్రై అయిపోతాయండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న కాబూలీ చనాని వాటర్తో సహా వేసేసుకోండి. ఈ విధంగా వేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటే అన్ని స్పైసెస్ కూడా చోలేకి పడతాయి. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇంకా కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకున్నానండి. ఇట్లా వాటర్ని యాడ్ చేసుకుని మూత పెట్టుకొని ఈ మిశ్రమం అంతా కూడా దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి. అంటే చోలే అంతా కూడా ఈ స్పైసెస్లో, ఈ గ్రేవీలో మంచిగా కుక్ అయ్యే వరకు కూడా కుక్ చేసుకుంటే మనకు గ్రేవీ అంతా దగ్గర పడిపోయి చోలే కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. చివరగా కొత్తిమీర తరుగుని వేసుకొని కలుపుకోండి. తర్వాత ఇందులోకి కొంచెం కసూరి మేతిని కూడా యాడ్ చేసుకోండి. కసూరి మేతిని కొంచెం చేతిలో వేసుకొని క్రష్ చేసుకొని వేసుకున్నారంటే టేస్ట్ అదిరిపోతుంది. చూడండి, ఎంతో పర్ఫెక్ట్గా చోలే మసాలా కర్రీ చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నేను పూరీలను కూడా ప్రిపేర్ చేసుకున్నానండి. ఈ విధంగా 1 by 1 పూరీలను కూడా కాల్చుకొని మనం చోలే మసాలా కర్రీ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ విధంగా నేను పూరీలను కూడా 1 by 1 కాల్చుకున్నానండి. చూడండి, పూరీలు కూడా చాలా పర్ఫెక్ట్గా పొంగుతున్నాయి. చాలా టేస్టీగా ఉంటుందండి పూరీ చోలే మసాలా కర్రీ. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మరి మీరు కూడా ఒకసారి నేను చేసిన ప్రాసెస్లో చోలే మసాలా కర్రీని ప్రిపేర్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉందండి. మరి మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్లో పెట్టుకున్నారంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్లో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.